హలో అండి. ఈరోజు చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేయడానికి మేము ముందుకొస్తున్నాను. అది ఫైర్ సేఫ్టీ గురించి. పర్టిక్యులర్‌గా ఇండియా నుంచి విజిట్ చేస్తున్న పేరెంట్స్‌కి కానీ, ఇన్‌లాస్‌కి కానీ ఆర్ ఎనీ అదర్ ఫ్యామిలీ మెంబర్స్ ఎప్పుడైతే అమెరికాకొస్తారో మేక్ ష్యూర్ యూ ఎడ్యుకేట్ దెమ్ అబౌట్ ది ఫైర్ సేఫ్టీ మెజర్స్ అండ్ ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్ ఎట్ హోమ్స్. ఎందుకంటే ఇండియాలో ఇల్లు అండ్ అమెరికాలో ఇల్లు ఆర్ వెరీ డిఫరెంట్. And we have to follow some fire safety precautions here to avoid fire accidents at home అండి. సో ప్లీజ్ ఈ వీడియోని చివరి దాకా చూడండి. ఇట్స్ నాట్ జస్ట్ ఇన్ఫర్మేటివ్ అండ్ ఎడ్యుకేటివ్ బట్ ఇట్ కెన్ సేవ్ లైఫ్స్. సో ప్లీజ్ వాచ్ దిస్ వీడియో టిల్ ఎండ్. వెల్కమ్ బ్యాక్ టు మీ సిరిప్రియ. ఈరోజు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే రీసెంట్‌గా నేపర్విల్‌లో ఒక ఫైర్ యాక్సిడెంట్ అయిందండి. ఇట్ వాజ్ ఇన్ అన్ ఇండియన్ హోమ్ where they had parents visiting from India and there was a fatality in that fire accident. సో ఫైర్ చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అయిపోయింది అండ్ దే కుడెంట్ సేవ్ a parent who was visiting from India. He was in his 70s and they couldn't save him. So that is the main reason ఫైర్ సేఫ్టీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది. దట్ ఫైర్ దట్ ఫైర్ యాక్సిడెంట్ వాస్ డ్యూ టు క్యాండిల్స్ అండి. ఈ రీసెంట్ ఇన్సిడెంట్ మనందరికీ చాలా ఇంపార్టెంట్ లెసన్ నేర్పిస్తుందండి. అదేంటంటే ఫైర్ చాలా ఫాస్ట్‌గా స్ప్రెడ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ వి టేక్ ప్రాపర్ సేఫ్టీ మెజర్స్ అండ్ ప్లాన్ దెమ్. ఫస్ట్ మనం మెయిన్‌గా ప్రివెన్షన్ టిప్స్ గురించి మాట్లాడుకుందామండి. కొన్ని వెరీ ప్రాక్టికల్ థింగ్స్ ఇఫ్ వీ కెన్ ఫాలో ఎట్ హోమ్ ఫైర్ యాక్సిడెంట్ రిస్క్ అనేది చాలా వరకు తగ్గించేయొచ్చు. అందులో ఫస్ట్‌ది క్యాండిల్స్ అండ్ ఓపెన్ ఫ్లేమ్స్. మనం ఇంట్లో ఇండియన్ హౌస్‌హోల్డ్‌లో పర్టిక్యులర్‌గా దీపాలు పెట్టడం అనేది వెరీ కామన్ ప్రాక్టీస్. క్యాండిల్స్ కూడా వెలిగిస్తూనే ఉంటాం. సో, దీపాలు పెట్టడంలో తప్పేం లేదు. కాకపోతే ఆ దీపాలు పెట్టేసి అలా అన్‌అటెండెడ్‌గా ఉండకండి. ఆర్ ఇంట్లో ఎవ్వరు లేకుండా బయటకి వెళ్ళిపోకండి. మేక్ ష్యూర్ దీపాలు ఉన్నంత సేపు సంబడీ ఈజ్ ఎట్ హోమ్. ఇన్ కేస్ అవి అటు ఇటు జరిగినా, క్యాండిల్స్ అటు ఇటు పడిపోయినా కూడా ఇమ్మీడియేట్‌గా ఎవరో మనం రియాక్ట్ అయ్యి అవి తీసేయొచ్చు అక్కడి నుంచి. అదే అన్‌అటెండెడ్‌గా ఉంటే ఇట్ లీడ్స్ టు ఫైర్ యాక్సిడెంట్ రైట్? వై వి హావ్ టు డూ దట్ వెన్ వి కెన్ ప్రివెంట్ దట్ హ్యాపెనింగ్ కదా! ఒకవేళ మీరు బయటికి వెళ్ళాలి అనేదేమన్నా ప్లాన్ ఉంటే కొంచెం ఆయిలేసి పెట్టండి. సో దట్ అవి ఫాస్ట్‌గా కొండెక్కుతాయి అండ్ యూ కెన్ గో ఔట్. హీటర్ వెంట్స్ అండి. దిస్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. మీరు వింటర్ స్టార్ట్ అయ్యే ముందు మేక్ ష్యూర్ యువర్ హీటింగ్ వెంట్స్ ఆర్ క్లీన్ అండ్ క్లియర్. ఎందుకంటే అందులో ఒక్కోసారి డస్ట్ ఇరుక్కుపోవచ్చు. ఇంట్లో పెట్స్ ఉంటే వాటి పెట్ ఫర్, డాగ్ ఫర్ కానీ, క్యాట్ ఫర్ కానీ ఇరుక్కొని స్టక్ అయిపోయి ఉండొచ్చు. సో, ఎప్పుడైతే హీటర్స్ కంటిన్యూయస్‌గా యూజ్ చేస్తామో వింటర్ మంత్స్‌లో ఆ ఫర్ అనేది ఫైర్ స్టార్టర్ లాగా యూజ్ అవ్వచ్చు. సో, అండ్ ఒక్కోసారి మనకి ఇంట్లో పిల్లలుంటే చాక్లెట్స్ తింటారు. ఏమైనా తినేసి ఆ ర్యాపర్స్ కూడా వదిలేస్తారు. అండ్ దేర్ ఈజ్ ఎ ఛాన్స్ దోస్ ర్యాపర్స్ కెన్ గో అండ్ స్టక్ ఇన్ ద వెంట్స్. దిస్ ఈజ్ ఎ పర్సనల్ ఎక్స్‌పీరియన్స్ ఐ హర్డ్ ఫ్రమ్ సంబడీ. ఆ వెంట్స్‌లో చాక్లెట్ ర్యాపర్స్ కూడా ఉన్నాయి ఒక్కొక్కసారి. టు అవాయిడ్ థాట్ మేక్ ష్యూర్ యూ క్లియర్ ద వెంట్స్ పర్టిక్యులర్‌లీ బిఫోర్ వింటర్ మంత్స్. మీ హోమ్ వైరింగ్‌ని రెగ్యులర్‌గా ఇన్స్పెక్ట్ చేయండి. అండ్ ఇఫ్ యూ ఫైండ్ సమ్ ఫ్రేడ్ కార్డ్స్ మేక్ ష్యూర్ ఖచ్చితంగా ఇమ్మీడియేట్‌గా రిప్లేస్ చేయండి. అండ్ ఇంకొక టిప్ ఏంటంటే డోంట్ ఓవర్‌లోడ్ ద అవుట్ పవర్ సోర్సెస్ అండి. ఒకటే పవర్ సోర్స్‌లోకి ఎక్స్‌టెన్షన్ కార్డ్స్ పెట్టేసి చాలా డివైసెస్ పెట్టకండి. ఇట్ మైట్ లీడ్ టు ఎ ఫైర్ యాక్సిడెంట్. స్మోక్ డిటెక్టర్స్ అండి. దీస్ ఆర్ రియల్లీ ఇంపార్టెంట్. ఒక్కోసారి అవి ఆన్ ఉన్నాయా, ఆఫ్ ఉన్నాయా కూడా చూసుకోము. సో, అలా కాకుండా అవి కరెక్ట్‌గా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి అట్‌లీస్ట్ ఒక నెలకొకసారైనా చెక్ చేయండి స్మోక్ డిటెక్టర్స్‌ని. అండ్ యాన్యుయల్లీ చేంజ్ ద బ్యాటరీస్ ఇన్ ద స్మోక్ డిటెక్టర్స్. అండ్ మీ అందరికీ ఒక క్వెషన్ అండి ఇప్పుడు. వెన్ వాస్ ద లాస్ట్ టైమ్ యూ చెక్డ్ స్మోక్ డిటెక్టర్స్ ఎట్ యువర్ హోమ్? మాకు కమెంట్స్‌లో చెప్పండి. లేదు చాలా రోజులవుతుంది అని ఒకవేళ దట్ ఈస్ యువర్ ఆన్సర్, దిస్ క్వెషన్ షుడ్ బి ఎ రిమైండర్ టు చెక్ దోస్ స్మోక్ డిటెక్టర్స్ ఎట్ యువర్ హోమ్ టుడే. సో ప్లీజ్ మేక్ ష్యూర్ యూ ఆల్ హ్యావ్ వర్కింగ్ స్మోక్ డిటెక్టర్స్ ఎట్ యువర్ హోమ్స్. ఎంతమంది ఇళ్లలో ఫైర్ ఎస్టింగ్విషర్స్ అనేవి ఉన్నాయండి? మాకు కమెంట్స్‌లో చెప్పండి. ఒకవేళ లేదండి మా ఇంట్లో దట్ ఈస్ యువర్ ఆన్సర్,
ప్లీజ్ గో బై వన్ టుడే. అండ్ ఓహ్! యాహ్! మా ఇంట్లో ఉన్నాయండి. కానీ ఎక్కడున్నాయో తెలీదు. ఇఫ్ థట్ ఈస్ యువర్ ఆన్సర్, మేక్ ష్యూర్ ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎక్కడున్నా తీసి మన కళ్ళకి కనబడేలాగా ఈజీ యాక్సెసిబుల్ ప్లేసెస్‌లో పెట్టండి. మా ఇంట్లో ఉందండి. కానీ కాపోతే కిచెన్‌లో సింక్ కింద ఎక్కడో లోపల ఉందండి. నో. దట్ ఈస్ నాట్ వేర్ ఫైర్ ఎక్స్టింగ్విషర్ షుడ్ బి. మనం అన్నీ గ్రాంటెడ్‌గా తీసేసుకుంటాం ఏమి అవ్వనంత వరకు. బట్ డోంట్ ప్లీజ్ ఫైర్ సేఫ్టీ విషయంలో అలా తీసుకోకండి. ఒకవేళ కావాలి మాకు అంటే ఇమ్మీడియేట్‌గా తెచ్చుకునేలాగా పెట్టుకోండి ఫైర్ ఎక్స్టింగ్విషర్. అంటే మాకు ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎలా యూజ్ చేయాలో తెలీదండి. దెన్ మరి మనకి కావాలన్నప్పుడు ఎలా యూజ్ అవుతుంది ఆ ఫైర్ ఎక్స్టింగ్విషర్ నీకెలా యూజ్ చేయాలో తెలియనప్పుడు. సో, ఇట్ ఈస్ వెరీ సింపుల్ అండి. ఒక వర్డ్ గుర్తుంచుకోవాలి. పాస్. పీఏఎస్ఎస్. ఈ వర్డ్ గుర్తుంచుకుంటే మనం ఫైర్ ఎక్స్టింగ్విషర్ ఎలా యూజ్ చేయాలనేది మనకొచ్చేసినట్టే. పీఏఎస్ఎస్ అంటే ఏంటి? ఫస్ట్ పుల్ ద పిన్, ఎయిమ్, స్క్వీజ్ అండ్ స్వీప్. ఫైర్ ఎక్స్టింగ్విషర్‌లో ఉన్న పిన్‌ని పుల్ చేయాలి. అండ్ ఎయిమ్ చేయాలి. ఎయిమ్ ఎలా చేయాలి? మినిమమ్ 6 ఫీట్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఫైర్ నుంచి మీరక్కడి నుంచి ఎయిమ్ చేయాలి. నెక్స్ట్ స్క్వీజ్ ద హ్యాండిల్ ఆన్ ద ఫైర్ ఎక్స్టింగ్విషర్ అండ్ స్వీప్ ఇట్. ఒకటే చోట అలా స్ప్రే చేయకుండా స్వీప్ చేయండి. ఆ ఫైర్ ఏరియా అంతనా స్వీప్ చేస్తే దట్స్ హౌ యూ ప్రివెంట్ ద ఫైర్. పేపర్‌విల్ హోమ్ ఫైర్ యాక్సిడెంట్ మనందరికీ ఒక ఇంపార్టెంట్ లెసన్ నేర్పిస్తుందండి. ఇది మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. కాపోతే నాలెడ్జ్‌తోని మనల్ని ఎంపవర్ చేసుకొని ప్రిపేర్డ్‌గా ఉంటూ అలర్ట్‌గా ఉండటానికి హెల్ప్ చేయాలి అని చెప్తున్నాను. దీస్ ఆర్ సమ్ ఫైనల్ రిమైండర్స్ ఫర్ ఫైర్ సేఫ్టీ అండి. బీ ప్రిపేర్డ్. మీ హోమ్‌ని సేఫ్‌గా ఉంచుకోండి. అండ్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ ఎస్కేప్ ప్లాన్ అండ్ ఫైర్ సేఫ్టీ మెజర్స్ ఇన్ ప్లేస్ ఎట్ యువర్ హోమ్. అండ్ ఎడ్యుకేట్ యువర్ ఫ్యామిలీ. కిడ్స్, టాడ్లర్స్, ఎల్డర్స్ అందరినీ ఎడ్యుకేట్ చేయండి. ఫైర్ సేఫ్టీ మెజర్స్, ప్రికాషన్స్ ఏంటి, సేఫ్టీ టిప్స్ ఏంటి, ఎలా ఉండాలి అనేది ఎడ్యుకేట్ ఆల్ యువర్ ఫ్యామిలీ అనేది. అండ్ మన ఇంట్లో ఏమన్నా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉంటే వాటన్నిటిని ఫైర్ సేఫ్ కవర్స్ కానీ చాలా ప్రొడక్ట్స్ ఉన్నాయి ఇప్పుడు మార్కెట్‌లో ఫైర్ ప్రూఫ్, ఫైర్ సేఫ్ కవర్స్ లాంటివి అన్నీ అందులో స్టోర్ చేసి పెట్టుకోండి. అండ్ దేర్ ఆర్ ఫైర్ సేఫ్ లాకర్స్ ఆర్ సేఫ్స్ ఆల్సో. సో, మేక్ ష్యూర్ యూ హ్యావ్ సంథింగ్ లైక్ థాట్ ఇన్ హోమ్ టు సేవ్ ఆల్ దోస్ ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీస్. ఈ వీడియో గనుక యూజ్‌ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా లైక్, షేర్ అండ్ ఫాలో చేయండి. అందరికీ కూడా మీకు తెలిసిన వాళ్ళకి కూడా షేర్ చేయండి. ఎవరికైతే హెల్ప్ అవుద్ది అనుకుంటున్నారో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఈ వీడియో షేర్ చేయండి. బీ సేఫ్. మళ్ళీ కలుసుకుందామా మరి? బాయ్. మీ సిరిప్రియ.